నమస్తే అండి. నేను డాక్టర్ సురేష్, జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్, కూకట్పల్లి, హైదరాబాద్. ఈరోజు నేను చెప్పే చిన్న ఒక డిసీజ్ గురించి. అది చాలా కామన్గా వస్తుంటుంది. బట్ దాన్ని కొన్నిసార్లు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. నెగ్లెక్ట్ అనే విషయం సిగ్గుపడుతూ ఉంటారు. అలాంటి దాంట్లో ఒకటి మెయిన్గా బెల్నైటిస్, ఇంకోటి ఫైమోసిస్. అసలు ఈ బెల్నైటిస్ అంటే ఏంటి, ఫైమోసిస్ అంటే ఏంటి? బెల్నైటిస్ అంటే అంగంలోని ముందు ఉన్న స్కిన్కి ఇన్ఫెక్షన్ రావటం. ఇన్ఫెక్షన్ అది ఏ టైంలో అయినా, చిన్నపిల్లల్లో అయినా, పెద్దవాళ్ళల్లో అయినా, ముసలి వాళ్ళల్లో ఎవరైనా రావచ్చు. అది ఏమవుతుంది, ముందు స్కిన్ ఇన్ఫెక్ట్ అయ్యి చిన్న క్రాక్స్ లాగా ఫామ్ అయ్యి దాంట్లోంచి తెల్లటి స్రవంలాగా బయటికి రావటం, ఆ స్కిన్ వెనక్కి పోయలేకపోవడం జరుగుతుంటుంది. ఇలా ఉన్నప్పుడు దాన్ని ఏం చేస్తుంటారు, కొంతమంది కోకోనట్ ఆయిల్ అప్లై చేయటం, ఇంట్లో చెప్పిన మన కొన్ని పద్ధతుల ద్వారా చేయటము, అలా హెర్బల్ మెడిసిన్స్ ఏదో యూజ్ చేయటం, కొన్ని రసాలు రాయటం అలా చేస్తుంటారు. చాలా తప్పండి, అలా చేయకూడదు. దాన్ని ఏమి చేయాలి అంటే ప్రాపర్గా హైజీన్ ఉంచుకోవటం. డయాబెటీస్ ఉన్నట్టయితే మోస్ట్ కామన్గా డయాబెటీస్లో వస్తుంది కాబట్టి డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవడం ఇలా చేయాలి. అది ఇంకా కంటిన్యూస్ అవుతుంది అంటే ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి. దాని చిన్న టెక్నిక్ ద్వారా సర్జరీ చేస్తారు. అది ఏమి లేదంటే ఇంతకుముందులో మనకు కట్ చేయటం, కుట్లేయటం అలాంటిది ఏమి ఉండదు. ఇలా స్టేప్లర్ అని ఉంటుంది. ఈ స్టేప్లర్లో స్కిన్ ఫిట్ చేసి దీన్ని ప్రెస్ చేసినప్పుడు అంతవరకు స్కిన్ అనేది వచ్చేస్తుంది. తర్వాత ఇలాంటి ప్రాబ్లం అనేది మీకు లైఫ్లో రిపీట్ కాదు. తర్వాత ఇది 100% సేఫ్. ఒక సింగిల్ డ్రాప్ బ్లడ్ కూడా పోవటం అనేది ఉండదు. Thank you very much.